హాయ్ అండి, వెల్కమ్ టు అడ్వెంట్ 30 డే 7లో భాగంగా ఈరోజు మనం చిన్నప్పటి నుండి అందరం చూడాలని కలలకనే ఒక అద్భుతమైన క్రిస్మస్ సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. అది క్రిస్మస్ విలేజ్. దీన్ని చూడటానికి అనేక మంది భారతీయులు కూడా జర్మనీ, జపాన్ లాంటి ప్రాంతాలకు వెళ్తారు. సినిమాల్లో కాకుండా క్రిస్మస్ విలేజ్ను చూడటానికి వేరే దేశాలు వెళ్ళిన వారు మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అందరూ తెలుసుకొని సంతోషిస్తారు. మా సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే కొత్త వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్, వెల్కమ్ టు ఆది ప్రేమ ఛానల్. ఒకసారి ఊహించండి, చిన్న చిన్న ఇళ్ళు, చెక్కతో చేసిన బొమ్మలు, సర్కస్, రైలు, మంచులో స్కేటింగ్ చేసే పిల్లలు, ఒక ప్రపంచం అంతా క్రిస్మస్ చెట్టు క్రింద నిర్మించబడింది. చూసిన వెంటనే మనసు కాంతుల వెలుగుల వైపు పరిగెత్తించే అందమైన ప్రపంచం. ఈ సాంప్రదాయం 13వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. అప్పుడు ప్రజలు యేసు జనన దృశ్యాన్ని అనగా నేటివిటీ సీన్స్గా ప్రదర్శిస్తూ లేదా చిన్న చిన్న బొమ్మల్లా తయారు చేసి కుటుంబాల ఆరాధనలో ప్రధాన పాత్రగా పోషించి, ఆ తర్వాత 18వ శతాబ్దంలో మధ్య యూరప్ ప్రజలు దీన్ని మరింత అందంగా మార్చి వారు చిన్న చిన్న పట్టణాలు, పల్లెల దృశ్యాలను తయారు చేసి అవి క్రిస్మస్ చెట్టు క్రింద ఏర్పాటు చేసేవారు. అవే క్రిస్మస్ గార్డెన్స్గా ప్రసిద్ధి చెందాయి. ఈ సాంప్రదాయాన్ని మోరావిన్స్ అమెరికాకు తీసుకొచ్చి అక్కడ నుండి క్రిస్మస్ పడ్స్ అనే సాంప్రదాయం పుట్టింది. దీనిలో నేటివిటీ సీన్స్తో పాటు గ్రామం, వ్యవసాయం, సరస్సులు, ఇళ్ళు, జంతువులు ఒక సంపూర్ణ కథగా రూపాంతరం చెందాయి. కాలక్రమేణా ఈ చిన్న ప్రపంచం జర్మన్, అమెరికన్ సమాజాలకే పరిమితం కాకుండా అమెరికా అంతా వ్యాపించింది. 19వ శతాబ్దం క్రిస్మస్ యార్డ్ అనే పేరుతో ఆ రోజుల్లో ప్రజలు తమ క్రిస్మస్ చెట్టు చుట్టూ చిన్న కంచె ఏర్పాటు చేసి ఆ కంచె లోపల బొమ్మలు, జంతు ఆకృతులు, కార్డ్బోర్డు ఇళ్ళు, ఫామ్లు, సర్కస్ సెట్లు, మంచులో స్కేటింగ్ సీన్లు, ప్రతి ఇల్లు తమ సొంత క్రిస్మస్ ప్రపంచాన్ని నిర్మించేది. 1890లలో చిన్న కార్డ్బోర్డ్ ఇళ్ళు, బొమ్మలు ఫ్యాక్టరీలో తయారై ప్రజలకు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. 1920 సంవత్సరాల నుండి 1930 సంవత్సరాల మధ్యకాలంలో జర్మనీ మరియు జపాన్ భారీగా క్రిస్మస్ విలేజ్ సెట్స్కు అమెరికా నుండి కెనడాకు ఎగుమతి చేశాయి. లోపల బల్బు వెలిగితే ఇల్లు నిజంగా వెలిగినట్టుగా కనిపించేది. కొంతమంది వాటిని చెట్టు క్రింద పెట్టేవారు. మరికొందరు చెట్టు కొమ్మల్లో వేలాడదీసే అలంకరణలుగా ఉపయోగించేవారు. ఈ క్రిస్మస్ విలేజ్ అనేది ఒక చిన్న గ్రామం కాదు. చెట్టు క్రింద ఏర్పడే ఈ ప్రపంచం కుటుంబం, ప్రేమ, బాల్యం యొక్క ఆనందానికి ప్రత్యేకగా ఉండేది. క్రిస్మస్ అంటే కన్నా ప్రతి కలను ఇల్లుగా కట్టుకునే హక్కు ఉన్న రోజు. ప్రపంచం పెద్దదైనా సంతోషం చిన్న చిన్న విషయాలలోనే దాగి ఉంటుంది. ఇదే క్రిస్మస్ విలేజ్ యొక్క